హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా జ్యూసీగా గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలి. గులాబ్ జామ్ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. పిండి తీసుకునే ముందు కొలత తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న కప్పుతో తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పులు పిండి వచ్చింది. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి చిన్న గ్లాస్తో పాలు తీసుకోండి. టీ గ్లాస్తో అయితే సరిపోతాయి, లేదా మీరు వాటర్తో కూడా కలుపుకోవచ్చు. పాలతో కలుపుకుంటే గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ డైరెక్ట్గా పచ్చిపాలతోనే కలుపుకుంటున్నానండి. మీరు కావాలంటే కాచిన పాలతో కూడా కలుపుకోవచ్చు. పాలు ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ మొత్తానికి ఒక గ్లాస్ పాలైతే పట్టాయి. పిండిని చపాతీ ముద్దలా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వేళ్లతోనే ముద్దయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్ద కింద అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరోసారి పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసి మరోసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పిండి కొలత తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు పంచదార వేసుకోండి. షుగర్ మనం ఎంతైతే వేసుకున్నామో వాటర్ కూడా 2.5 కప్పులు వేసుకోవాలి. మీకు స్వీట్నెస్ లేదా షుగర్ సిరప్ ఎక్కువగా కావాలనుకుంటే 3 కప్పుల వరకు పంచదార వేసుకోవచ్చు. సేమ్ నీళ్ళు కూడా అంతే వేసుకోండి. నేను వేసిన షుగర్ సిరప్ అయితే మీడియంగా సరిపోయింది. మంట మీడియంలో పెట్టుకొని పంచదారని పూర్తిగా కరగనివ్వాలి. పూర్తిగా పంచదార కరిగిన తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోండి. మరో గిన్నెలోకి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు అదే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా జిగురు పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. పాకం మరిగేలోపు ఈలోపు మనం జాములు చేసుకుందాం. ఇప్పుడు పిండి చూద్దాము. పిండి చూడండి, గుల్లగా అయిపోయింది, డబుల్ క్వాంటిటీలో అయిపోయినట్టు. ఇప్పుడు మరోసారి పిండిని బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ కలపండి. ఇప్పుడు తగినంత పిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఒకవేళ జాములన్నీ సేమ్ ఒకే సైజులో ఉండాలనుకుంటే ఇలా ఫోర్క్ స్పూన్ ఒకటి తీసుకొని సేమ్ ఇదే సైజులో పిండిని తీసుకొని నార్మల్గా చుట్టేసుకోండి. నేనైతే ఇక్కడ చేత్తోనే చుట్టుకుంటున్నాను. ఇలా పిండి ముద్ద అంతా కూడా ముందు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మన చేతికి కొద్దిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని అరచేతి మధ్యలో పెట్టుకొని కొంచెం రౌండ్గా సర్కిల్ లాగా ప్రెస్ చేస్తూ కొంచెం గట్టిగా ఇలా సర్కిల్లా చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేకుండా చక్కగా రౌండ్గా వచ్చేస్తాయి. ఇలా రౌండ్గా చేస్తున్నా సరే మీకు పగిలినట్టు క్రాక్స్ కింద వస్తాయి కనుక ఈ టిప్ ఫాలో చేయండి. రౌండ్ చేసే ముందు జామ్కి కొంచెం తడి చేసుకోండి. పాలతో అయినా సరే నీళ్ళతో అయినా సరే. అప్పుడు మీరు సర్కిల్ చేసుకుంటే మనకి రౌండ్గా వస్తాయి. ఇలా అన్నిటినీ రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం చూద్దాము. పాకం మనకి లైట్ జిగురు పాకం వస్తే సరిపోతుందండి. ఇలా చేతితో టచ్ చేసినప్పుడు బంకగా మనకి టచ్ అవుతుంది కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ తీగ పాకం అలా ఏం అవసరం లేదు. ఇందులో ఇప్పుడు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అలానే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. పంచదార మళ్ళీ గడ్డలు కట్టకుండా. ఇంకా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పైన మూత పెట్టేసుకోండి, వేడి చల్లారకుండా. ఇప్పుడు మరొక కడాయిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న జాములు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా మనం పెట్టుకున్న కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని 2-3 ఆయిల్ కింద వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈవెన్గా అటు ఇటు కలుపుతూ అన్ని వైపులా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రానివద్దు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వెంటనే నూనెలోంచి తీసేయండి. తీసినట్టే షుగర్ సిరప్లో వేసేసుకోండి. షుగర్ సిరప్ మనకి లైట్గా గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ చల్లగా అయిపోతే కనుక లైట్గా వేడి చేసుకోండి. జాములన్నిటిని ఫ్రై చేసుకొని పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 20 లేదా 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఏదైనా బౌల్లోకి లేదా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్కి సర్వ్ చేసి పెట్టారంటే మీకు ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటాయి. అంతేనండి, గులాబ్ జామ్ రెడీ. నేను చేసిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. జాములు చూడండి ఎంత జ్యూసీగా లోపల సాఫ్ట్గా వచ్చాయో. షుగర్ సిరప్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా హనీయూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.